నమస్తే. అలా మంచిదేనా? ఓకే, మనకు ఫుల్ అడ్రస్ కావాలి. అడ్రస్ చెప్పండి. ఎక్కడ కావాలి? ఎవరు కావాలి? ఏదంటే మనకి ఎల్కాపిల్లో ఇల్లు కావాలి. ఏంటిరా అంటే నీ కళ్ళ ఎట్లా అనిపిస్తున్నావు? ఎందుకన్నా అంటే మేము పిచ్చర్ లెక్క అనిపిస్తున్నావా? నన్ను ఇడిచిపెట్టు. నా పక్కపండి మనిషి కనబడుతుందా? ఆయన పిచ్చర్ లెక్క ఎత్తున్నావు. ఈయన మనిషి అనుకుంటున్నావు, గాడి అనుకుంటున్నా. నీకు అసలు ఎట్లా కనబడుతున్నావు? అసలు ఈయన ఎందుకే నీకు ఎట్లా కనబడుతున్నా? అసలు మావాడు నల్ల పక్కపండి లెక్క కనబడుతున్నా, దేశ మొక్కల లెక్క కనబడుతున్నా. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు మావాడి గురించి? మావాడిలో కూడా పిలిపిస్తున్నా అనుకుంటున్నావా? అరే నువ్వు వాడిని తిరుగుతున్నావు, నన్ను తిరుగుతున్నావు, నాకు అర్థమైతే లేదు. నేను మావాడిని మాట్లాడతావు. అరే మావాడు అసలు నీకు ఎట్లా కనబడుతున్నా? అసలు అంత పిచ్చర్ లెక్క కనబడుతుండా? నువ్వేమడి నువ్వు చెప్పి ఇంత ఉన్నాను? అయ్యో నేనేం అడిగిందే? ఈ ఎలుక పిల్లోళ్ళు ఇల్లు ఎక్కడ అని అడిగినా అంతే కదా. నువ్వు ఆదానికో మొత్తం అని మొత్తుకోవద్దు. నీకేమైనా తెలివి ఉందా అసలు? ఎలుక పిల్లికి ఎక్కడైనా ఇల్లు ఉంటుందా? ఓహో నీకు గట్ల అర్థమైందా? మరి అసలు ఎలుక పిల్లికి అసలు ఎక్కడైనా ఇల్లు ఉంటుందా? నువ్వు చిత్రం మాట్లాడుతున్నావు. అయితే ఎండు బాగు చిన్నప్పుడు ఇట్లా కుక్కరిసినారా నీకు? ఆ మా చెప్తున్నావు, ఎవరో ఎవరుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాగుంది చెప్పు. నాకు చెప్పు, నాకు చెప్పు. ఏం లేదు ఎలుక పిల్లోళ్ళు ఇల్లు ఎక్కడ అని. మళ్ళా మాట మాట్లాడుతున్నా. అసలు మావాడు నీకు ఎట్లా కనబడుతున్నా? మనుషులే కనబడుతున్నా, కుక్కలే కనబడుతున్నా, పళ్ళే కనబడుతున్నా, పందికొక్కులే కనబడుతున్నా. నువ్వేం అడుగుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? అరే నువ్వు ఆపురా, నీకు దండం పెడతా కాలు మొత్తం కూర్చో. ఒక్క 2 నిమిషాలు సైలెంట్ నువ్వు చెప్పురా బాబు. మళ్ళీ అదే ఎలుక పిల్లోళ్ళ ఇల్లు ఎక్కడ అని. అది ఇల్లు ఎక్కడ ఎప్పుడు నాకు కనబడలేడు. నీకు ఎప్పుడు కనబడరా? ఎక్కడంటే ఎక్కడయ్యా అతను ఇల్లు? ఎక్కడు గట్ల కాదు. ఎక్కడ అంటే నాకు మొత్తం అర్థమైంది. అతను ఇల్లు ఎక్కడంటును. ఎక్కడు ఎక్కడంటే వాళ్ళు ఇల్లు ఎక్కడ అని కాదు. ఎక్కడని చెప్పిన నేను గంతే. ఎక్కడ అసలు కొంచెం అర్థమవుతుందా? గట్లా రా. నీకు ఎట్లా కనబడుతున్నాం మేము? అసలు వీడు ఇవరిదాకా చెప్పింది కరెక్టే. మేము మనుషులకు కనబడతామేమో. నీకు మనుషులే కనిపిస్తా నీకు? అసలు ఎట్లా కనబడుతుంది అసలు మావాడు? అంత పిసలే కనబడుతున్నా, అంత దూరం కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది అసలు నీకు? మంచి అనుకుంటావు, కాదు అనుకుంటున్నావు. చూసా మావాడు దండం పెడతారు. ఒక్క నిమిషం ఆగురా. నువ్వు వాడిని తిరుగుతున్నావు, నన్ను తిరుగుతున్నావు, నాకు అర్థమైతే లేదురా. ఇప్పుడు గట్ల కాదు. ఎక్కడని చెప్పినాగా పో. ఇల్లు ఎక్కడు పో. ఎక్కడంటే గట్ల కాదు. గట్ల నాకు అర్థం అయిపోయింది మొత్తం. ఇక్కడ అని చెప్పిన. అరే ఎక్కడ కదా ఎక్కడ మనం పోంపా సక్క ఎక్కడు పో. ఎక్కే కడుకో లెంకు. ఏ ఊరు మీద ఏ ఊరు ఉందో నాకు అర్థం కాక ఇది అడ్రస్ చెప్పరా అంటే మొత్తం ఎక్కడు. ఇంకో కూడా పిల్లలకి ఇల్లే ఉండదు అన్నమాట. మొత్తం తలకాయ మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. ఇదే ఇల్లు అయితే సారికి నేరాలు ఇద్దా అని పోతున్నా. మొత్తం ఎటు పడతాడు నువ్వుకే పడితే ఇది ఇచ్చేస్తా పోయి సారికి ఇచ్చేస్తావా? నేరవాళ్ళు మా సారు కొనుక్కొని తిరా. నువ్వు ఇస్తేనే తింటాడా? గట్లా కాదు. ఇవి అసొంటి నేరవాళ్ళు కాదు. ఎసొంటి అంటే ఇంకోటికి సాగం ఉండదు తెలుసా మీకు? ఆ విషయం మరి అదే విషయం కాదు. మీకు ఇచ్చేది కాదు, సారికి ఇచ్చేది. అర్థమైందా? సరే అట్లా మీ సార్ తలుపులేసి ఉన్నాయి. రాజాది రాజా మా సార్ లేడు కానీ ఒక 2 మంది ఇచ్చేది. ఏంటి మీ సార్కే చూడు అంతే. కలది పిలుపులు మీ సార్ వీళ్ళు. రాజాది రాజా గ్రేటా కాదు రాజా మార్తాండ రాజా గంభీర శ్రీ శ్రీ రాజేందర్ అలియాస్ ఎల్కాపిల్ గారు బయటకు రావాలి. హో గట్లే ఉంది నువ్వు చెప్పింది. పిలువ అంటారు అని ఊరు దాటి చక్క విలువ. రాజేందర్ అలియాస్ ఎల్కాపిల్ గారు బయటకు రావాలి. ఇక తలకాయ తింటుడు. అదే పని నాకేం పని అని రమ్మన్నా పిలుదాం. వస్తాడా ఏమైందిరా? అంతా లబలబా ముత్తుకుంటారు ఏంద్రా? ఏమైంది? మీకు ఏమైంది చెప్పు. ఏం లేదు, ఈయన నీకు తినడానికి నేరగాయలు తెచ్చి అందుకోసం పిలిచినాం. అంటే ఇక్కడ ఎత్తన నేను తినాలా? మన కొనుక్కొని తినరారా? ఏ పంపనరి. ఈ బస్ ఉంటే చూడు నేరవాళ్ళు కాదయ్యా. నేరవాళ్ళు అయ్యా, కాకపోతే వీటిని తింటే సాగు ఉండదు అంతే. అవునా? అయితే ఇంట్లో పోయి పళ్ళని తీసుకొస్తావు. ఇదే పెట్టు. ఇదే
పట్టి ఇది ఇంకో కవర్ ఉంది సెక్యూరిటీ గట్ట అయిపోయింది మా ఓకే రైట్ మరి నేను పోతున్నా మరి ఉండు కొంచెం మీరు గిట్లా ఏం రా బండకే మాకు తెలిసే అనుకో కదా మరి అన్ని భలే ఉన్నాయి కదా ఎట్లా తినరు రేవి నోరుతోటి మాకు తెలియదు అదే నోరుతో ఎట్లా తినడు సాగే ఉండదు అంటుండు మరి ఏం చేతులు పట్టుకుని నోట్లు వేసుకోవాలి చూడు రా ఎట్లున్నాయి చూడు ఈ పచ్చగా ఉన్నాయి అన్నది ఎట్లున్నాయి అని అడిగిన పచ్చగా ఉన్నాయి కాదు ఇది చూస్తే ఎట్లున్నాయి అవి తింటే నేనే తినాలి రా తినద్దు రవాయేరి ఇట్లుండి 100 కొనుకొచ్చుకుంటుంది అవునా కొనుకొచ్చుకోరా చూద్దాం ఎన్ని కొనుకొచ్చుకో చూద్దాం కొనుకొచ్చుకుంటు తర్వాత ఫస్ట్ పందం చూడు మంచిగున్నాయి పండ్లు బాగా మంచిగున్నాయి రే నా ముందే నాకు తెచ్చిన పనులు నన్ను అడగకుండా తింటున్నావారా అవునా నేను చంపే పరిస్తావా నేను ఎక్కడ ఉందిరా కత్తి అరే ఎందుకు నవ్వుతున్నారా నన్ను చూసి నవ్వకపోతే ఏం చేయమంటావు సార్ ఏ పండు అయితే తింటే సాగులేదు అన్నారు ఆ పండు తిన్నాకనే మీరు చంపుతా అన్నారు ఈ పండుకు మయం ఉన్నట్ట లేనట్ట కరెక్టే చెప్పినాం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇష్టమైన పరిస్థితులను కూడా మేధాశక్తితో జయించాలి